ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అబ్యూసెస్ చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దుర్ఘటనలు చూస్తున్నాం. నీ ప్యాలెస్ లోనే కూర్చోపెట్టి నువ్వు పందికొక్కుల్లో మేపి మా మీద వదిలి మమ్మల్ని ఇష్టమైనట్టు నానా బూతులు తిట్టించి మార్పులు చేయించి ఆఖరికి మా పిల్లల్ని కూడా మా ఫ్యామిలీని కూడా వదలకుండా మార్పులు చేయించి ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి మాకు అంటగట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూడటం ఇంకా ఇంతకన్నా చీప్ ఇంకెంత దిగజారుతారు ఏంటి? మీకు అసలు భయం లేదు, ఆ కోర్టులు అంటే భయం లేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, ఆఖరికి ఈసీ అంటే భయం లేదు, ఏదైనా భయం లేదు. ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి? నా ఫ్యామిలీ మీదకి లేకపోతే నా పిల్లల మీదకి లేకపోతే నా మీద పిచ్చి పిచ్చిగా ఏంటి డీప్ ఫేక్ వాడుకొని టెక్నాలజీ వాడుకొని డీప్ ఫేక్ చేసి ఒక న్యూడ్ ఫొటోస్ కి మా తలకాయలు అంటిస్తే మా మొహాలు ఎక్కడ పెట్టుకుని తిరగాలి? ఏంటి నీ ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంది? నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఎందుకు పేదోళ్ళని ఆదుకోవట్లేదు అని అడిగితే నువ్వు ఫేక్ చేయిస్తారా? ఇలాగా మీరు ఎదుర్కొనేది, ఒక ఆడ మనిషిని ఎదుర్కొనేది ఇలాగేనా? ఏ దమ్ము లేదా? నేను మగాడిని, నేను సింహాన్ని, నేను సింగిల్ గా వస్తానంటున్నావుగా, మరి సింగిల్ గా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడు దమ్ముంటే. ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఈ రోజు దాకా సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి ఈ రోజు మేము ఫైట్ చేస్తున్నాం. మేము ఫైట్ చేస్తే తిరిగి మాతో ఫైట్ చేయి, లీగల్ గా ఫైట్ చేయి. మేము ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే మేము ఫ్యాక్ట్స్ ఏమైనా తప్పుగా ఇచ్చుంటే మా మీద కేసులు పెట్టించు, అయితే ఫలానా తప్పు అని చెప్పి వచ్చి పాయింట్ అవుట్ చేయించు. 1,00,000 మందిని మేము పెంచి పోషిస్తున్నాం, మా వెనక సైన్యం ఉంది, వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున పోరాడతారు టీడీపీ మీద. ఈ రకంగా పోరాడతారా? ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇది డెమోక్రసీ నాకు అర్థం కాదు. నీ ప్యాలెస్ లో ఉండే పాలనలు వాడుకుంటారు చూడు, అలా వాడుకుంటున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సంస్థని. ఆఖరికి ఈసీ, సిబిఐ, కోర్టులు ఎవరికి భయపడతారు మీరు చెప్పండి? సిఐడి ఎవరికైనా భయపడుతున్నారా? ప్రూవ్ మీ వన్ సింగిల్ ఒక్కసారైనా సరే ఒక అపోజిషన్ లీడర్ గానీ లేకపోతే ఒక పబ్లిక్ సైడ్ నుంచి కానీ వైసీపీకి అగేన్స్ట్ ఒక కంప్లైంట్ వస్తే ఈ రోజు దాకా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఒక ప్రూవ్ చేయండి, ఒక యాక్షన్ తీసుకుని ప్రూవ్ చేయండి. భువనేశ్వరి గారి మీద పిచ్చి పిచ్చిగా వాగినోడికి ఈ రోజు కూడా సిగ్గు లేకుండా వీళ్ళని తిరుగుతున్నాడు. మనుషులు మా వెనకాల పడి పెద్ద పెద్ద లీడర్లు కూడా నోటికి వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఇక్కిలించుకుంటా. ఆయన పక్కనే ఎక్కి హెలికాప్టర్ ఎక్కి పాలిటిక్స్ లో తిరుగుతున్నాడు. మాకు ఓటేయనని ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాం మళ్ళీ ఓటేయమని? నీ సొంత చెల్లె చెప్తాను నేనే సురక్షితంగా లేని రాష్ట్రంలో అని చెప్పి. ఇక మా పరిస్థితి ఏంటి?